చాలా రోజుల తర్వాత అమెరికాలో ఉండే ఇండియన్ టెకీలకు కాస్త రిలీఫ్ కలిగించే ప్రకటన ట్రంప్ చేశారు. ఇప్పటివరకు ఆయన ఇండియన్లపైన, ఇండియన్ ఐటీ రంగంపైన ద్వేషంతో ఊగిపోయారు. మరి ఇంతలోనే ఆయన కాస్త మెత్తబడ్డారు. ఆయన మంగళవారం నాడు ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో H1B వీసాలపై కాస్త వెనకబడినట్లు కనిపించారు. ఆ వివరాలేంటో చూద్దాం. చాలా రోజుల తర్వాత ఇండియన్ టెక్కీలకు కాస్త రిలీఫ్ కలిగింది. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఇండియన్స్పై అలాగే H1B వీసాలపై రుసరుసలాడుతున్నాడు. ఇండియన్స్ను అమెరికా నుంచి గెంటేయాలని లెక్కలేనన్ని నిర్బంధాలు విధించాడు. ఇక అమెరికాలో ఉంటున్న ఐటీ ఉద్యోగులకు ఆయన కంటి మీద కునుకు లేకుండా చేశాడు. దీంతో చాలా మంది అమెరికాలో ఉండలేమనే నిర్ణయానికి వచ్చారు. H1B వీసాల రెన్యువల్ అప్పుడు దాదాపు అన్ని వీసాలకు రద్దు చేస్తాడని ఇండియన్ ఐటీ ఉద్యోగులు తెగ భయపడిపోతున్నారు. చాలా మంది అమెరికా నుంచి ఇండియాకు అత్యవసర పనుల మీద రావాలనుకున్నా, ఉదాహరణకు శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, చావులకు రావాలనుకున్నా రాకుండా ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. ఇండియాకు వస్తే తిరిగి అమెరికాలో కాలు పెట్టలేమని చాలా మంది టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాన్ని రద్దు చేసుకున్న సందర్భాలున్నాయి. ఇక తాజాగా మంగళవారం నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులపై కాస్త మెత్తబడ్డాడు. దీనిపై ఆయన ఓ ప్రకటన కూడా చేశారు. H1B వీసాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చేశాడు. ఇండియన్స్ కోసం తలుపులు తెరిచే ఉంచమని ప్రకటించారు. నిన్నటి వరకు ట్రంప్ చేసిన ప్రకటనలకి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. ట్రంప్ ఏకంగా యూ-టర్న్ తీసుకున్నారు. అయితే కేవలం 2 నెలల క్రితమే, అంటే సెప్టెంబర్లో ఆయన H1B వీసా నిబంధనలను పూర్తిగా మార్చేసి ఇండియన్స్కు వణుకు పుట్టించాడు. H1B వీసా దరఖాస్తులో సవరణలు చేస్తూ ప్రకటనలపై సంతకాలు కూడా చేశారు. దీంతో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ముచ్చెమటలు పట్టించారు. ఇక ఇండియా నుంచి అమెరికాకు H1B వీసా ద్వారా అమెరికాలో కాలు మోపాలంటే $1,00,000 చెల్లించాల్సిందేనని ఆర్డర్లు జారీ చేశారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 88 లక్షలు చెల్లించి కంపెనీ ఐటీ ఉద్యోగిని అమెరికాకు పంపాల్సి వస్తుంది. అంత డబ్బు చెల్లించి ఒక ఉద్యోగిని పంపడం కంటే అమెరికాలోనే అంత డబ్బుకు అక్కడే ఉద్యోగిని తీసుకోవడం మేలని స్థాయికి కంపెనీలు వచ్చాయి. అయితే మంగళవారం నాడు ఆయన ఫాక్స్ న్యూస్ హోస్ట్ లారా ఇన్గ్రాహంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ట్రంప్ సరళి చూస్తే ఆయన పూర్తిగా యూ-టర్న్ తీసుకున్నట్టు కనిపించింది. గతంతో పోల్చుకుంటే H1B వీసాలపై కాస్త మెత్తబడ్డారు. ఇండియన్స్కు H1B వీసాలు ఇవ్వడాన్ని ఆయన సమర్థించారు. అమెరికాలోని ఇండస్ట్రీస్కు టాలెంట్ ఉన్నవారు కావాలి. అందుకే దేశంలోని పలు ఇండస్ట్రీస్కు విదేశీ టాలెంట్ను H1B వీసాలిచ్చి రప్పించుకోవాల్సి వస్తోందన్నారు. అందుకే H1B వీసా ప్రోగ్రాంను రద్దు చేయడం లేదు, యథాతథంగా కొనసాగుతుందన్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు వీసాలు ఇవ్వడంలో తప్పేమీ లేదన్నారు. ఇలాంటి శిక్షణ లేకుండా దీర్ఘకాలం పాటు తయారీ రంగంతో పాటు డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలను ఖాళీగా ఉంచలేమన్నారు. మరి అకస్మాత్తుగా ట్రంప్ H1B వీసాలపై యూ-టర్న్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే 1 నెల క్రితమే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ H1B వీసా ఫీజును $1,00,000కు పెంచేసింది. అమెరికన్లకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలు ఇండియన్స్ తన్నుకుపోతున్నారంటూ ఆయన వీసా నిబంధనలను కఠినతరం చేశారు. ఇక తాజాగా ట్రంప్ ఇమిగ్రేషన్పై కాస్త మెత్తబడ్డారు. దీంతో ఇండియన్స్కు కాస్త ఉపశమనం కలిగింది. ప్రస్తుతం H1B ప్రోగ్రాం లబ్ధిదారుల్లో ఇండియన్స్ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికన్ ఉద్యోగుల వేతనాల పెంపును సమర్థించారు. అదే సమయంలో దేశంలోని పరిశ్రమలతో పాటు టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం కొనసాగించడానికి విదేశాల నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆహ్వానించాల్సిందేనని ఆయన స్వరం మార్చాడు. అయితే ప్రెసిడెంట్గా ఎన్నికల్లో గెలవడానికి ఇమిగ్రేషన్తో పాటు H1B వీసాలు కీలక పాత్ర పోషించాయి కదా అని ప్రశ్నించినప్పుడు దానికి ఆయన అవునని అన్నారు. అయితే విదేశీ టాలెంట్ కూడా మనకు అవసరమే కదా అని ఎదురు ప్రశ్నించారు. దీనికి హోస్ట్ అయితే అమెరికాలో కూడా అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉన్నారు కదా అని అనడంతో దానికి ట్రంప్ లేరు, మన వద్ద టాలెంట్ ఉన్నవారు లేరు అని ముక్తసరిగా చెప్పారు. అమెరికాలో కొన్ని రంగాల్లో టాలెంట్ లేదని ట్రంప్ అంగీకరించారు. ప్రజలు నేర్చుకోవాలన్నారు. దీనికి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు.
తాను మిసైల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో నిరుద్యోగిని తీసుకువచ్చి పెడతా, వారు పనిచేయగలరా అని హోస్టును ప్రశ్నించారు. తాజా ఇంటర్వ్యూ తర్వాత ట్రంప్ H1B వీసాకు సంబంధించి తన వైఖరిలో మార్పు వచ్చినట్టు భావిస్తున్నారు. కాగా ట్రంప్ సెప్టెంబర్లో H1B వీసా పిటిషన్కు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం కూడా చేశారు. H1B వీసా అప్లికేషన్ ఫీజును $1,00,000కు పెంచేశారు. అంతకుముందు ఇదే H1B వీసా అప్లికేషన్ ఫామ్ కేవలం $15 లక్షల ఉండేది. సెప్టెంబర్ 21 నుంచి H1B వీసా లాటరీలో పాల్గొనేవారు కానీ కంపెనీలు కానీ $1,00,000 చెల్లించాల్సిందే అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్లో స్పష్టం చేసింది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ట్రంప్ వైఖరిలో కాస్త మార్పు కనిపిస్తోంది. ట్రంప్ వాదన విషయానికొస్తే ఇండియా రష్యా నుంచి చమురు దిగుమతి నిలిపేస్తే తాను 25% జరిమానాను ఉపసంహరిస్తానని హామీ ఇచ్చారు. దీనికి ఇండియా కూడా సానుకూలంగా స్పందించినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. ట్రంప్ కూడా ఇప్పటికే పలుమార్లు ఇండియా రష్యా నుంచి గణనీయంగా ముడి చమురు దిగుమతిని తగ్గించుకుందని చెప్పారు. గత సోమవారం కూడా భవిష్యత్తులో ఇండియాపై టారిఫ్ను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కాగా ఇండియా కొత్త రాయబారి సెరిగో గోర్ ఓవల్ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరోమారు ట్రంప్ ఈ విషయం ప్రస్తావించారు. ప్రస్తుతం ఇండియా అమెరికాను ప్రేమించడం లేదు, త్వరలోనే ఇండియా అమెరికాను ప్రేమిస్తుందని కామెంట్ చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదురుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు అమెరికా సుప్రీంకోర్టు కూడా ట్రంప్ ఇతర దేశాలపై ఏకపక్షంగా టారిఫ్ విధించే అధికారం లేదని తేల్చి చెప్పింది. అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇండియా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో పాటు విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్లు అమెరికాకు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. చర్చలు కూడా సఫలమయ్యే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. మొత్తానికి చూస్తే ట్రంప్లో ఇండియా పట్ల గతంలో ఉన్న వ్యతిరేకత కాస్త తగ్గింది. ఇండియన్ టాలెంట్ను వదులుకుంటే తమకే నష్టమన్న వాస్తవం తెలిసింది. అందుకే కాస్త మెత్తబడ్డాడన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇండియన్ టెక్కీలకు చాలా రోజుల తర్వాత కాస్త రిలీఫ్ లభించిందని చెప్పుకోవచ్చు.